నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడు జనార్దన్ తో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ కూడా చేసిన సిట్ చీప్ నారా చంద్రబాబు నాయుడికి పాత్రికేయ మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు. ఇది కాదు మేము అడిగింది. చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. సరే, ఓకే. నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములా లేకపోతే ఏమంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. జోగి రమేష్ అను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నా వర్గాలు అభిమానించే నా బలహీన వర్గాల సాక్షిగా, నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా, నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా, రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో కన్నా నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. చింతలపూడికి రేషన్ డిపోను మంజూరు చేయాలి, చింతలపూడి పంచాయతీకి రేషన్ డిపోను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చింతలపూడి సచివాలయం ఎదుట గిరిజనులు వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బిటి దొర పాల్గొని మాట్లాడారు. అనకాపల్లి జిల్లా చింతలపూడి పంచాయతీకి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజనులు చింతలపూడి సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చింతలపూడి పంచాయతీలోని 12 గిరిజన గ్రామాలున్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా తామర పంచాయతీలోని ముకుందపురం వెళ్లి రేషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రధానంగా 12 కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు చింతలపూడి పంచాయతీకి తామర పంచాయతీకి ఒకే రేషన్ డిపో అనేటువంటిది ఇప్పటి వరకే ఉంది. ఆ రేషన్ డిపో గతంలో కార్డులు సాలలేదని, సిగ్నల్ సక్రమంగా లేదని, రోడ్డు సౌకర్యం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం రెండూ కలిపి పంచాయతీలకి ఒకే రేషన్ డిపో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం లేదు, రోడ్డు సౌకర్యం ఉంది. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలైనటువంటి సిగ్నల్ ప్రాబ్లం కూడా పరిష్కారమైంది. అనేక మంది గిరిజనులు దాదాపు 12 కిలోమీటర్ల ముకుందపురం వెళ్లి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం
దీని మీద గతంలో కూడా చింతలపూడి ప్రత్యేకమైన రేషన్ డిపో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయినా కానీ ఈ రోజు వరకు రేషన్ డిపో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అందుకని ఇక్కడ రేషన్ డిపో ఏర్పాటు చేస్తే 12 గ్రామాలకి 380 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ సమస్య అంటే శాశ్వత పరిష్కారం అవుతుంది. కాబట్టి వెంటనే రేషన్ డిపోని ఏర్పాటు చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఏమో ఇక్కడ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి మీ గిరిజనులందరికీ రేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది. అది కూడా ఈ రోజు లేదు, అతి గతి లేదు, ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉండటంతో మనం స్పష్టంగా ఈ రోజు అర్థం అవుతా ఉంది. అందుకని రేషన్ అనేటువంటిది ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఏకైక సంక్షేమ పథకం ఇది ఒకటే. ఇది కూడా సక్రమంగా ఈ రోజు ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు. ఒక రోజు పూర్తిగా కూలి మానుకొని ఆ 12 కిలోమీటర్లు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలని అంటే ఎంత కష్టమో ఈ రోజు ప్రభుత్వం ఆలోచించాలి. అందుకని జిల్లా కలెక్టర్ గారు దీని మీద వెంటనే జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని ఇటువంటి గ్రామాలు ఎక్కడ ఉన్నాయి గుర్తించి రేషన్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని దీనికి పట్టించుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అందుకని మేము ఈ రోజు సచివాలయం దగ్గర ఆందోళన చేసి ఒక వింతపత్రం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాను. గత వారం జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి మేము ఇదిగో ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశాం. తహసీల్దార్ గారు వచ్చారు, చూశారు, వెళ్లారు. కానీ సమస్య అటువంటిది పరిష్కారం కాలేదు. కాబట్టి వెంటనే ఈ చింతలపూడి పంచాయతీకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకటువంటి రేషన్ డిపోని ఏర్పాటు చేసి ఇక్కడ డీలర్షిప్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో 380 రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అటువంటివి శాశ్వతంగా పరిష్కారం చేసి ఇక్కడే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తుందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకేసారి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారన్నారు. మన రాష్ట్రానికి అనుభవాలు ఒకసారి చూస్తే కరోనా బారిన మనం పడ్డాం గడిచిన ప్రభుత్వ కాలంలో. కరోనా బారిన పడితే ఆనాడు రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా కరోనాను ఎదుర్కోగలిసినాం. ఇతర రాష్ట్రాల్లో ఇంత ధీటుగా దాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు లేవు. అనుభవం ఇది మనకి. అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గట్టిగా పనిచేసినాయి, నిలబడగలిసినాయి, ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలోనే జరిగిపోయింది. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలోనే జరిగింది, దేశంలో కూడా జరిగింది. అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పనిచేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసినాం. ఐఏఎస్ అధికారులని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం. కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేశారు, గాలికి వదిలేశారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు, వాళ్ళు ప్రజల్ని నిలువుదోపిడీ చేసేస్తున్నారు. కరోనా వచ్చి కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతే ఆ చనిపోయాడనే బాధ కంటే మిగిలిన వారు, కుటుంబంలో మిగిలిన వారిని ఆర్థికంగా ఆసుపత్రులు దొలిచేసి మిగతా సభ్యుల్ని మానసికంగాను ఆర్థికంగాను భవిష్యత్తు లేకుండా చంపేస్తున్నారన్నటువంటి ఆవేదన ప్రజల్లో వ్యక్తమైంది. నిజానికి నేను కూడా చాలా కాలం శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక ప్రభుత్వాల్లో పనిచేశాను. నాకు కూడా అదే అభిప్రాయం. ఇప్పటికీ భారతదేశంలో, మన రాష్ట్రంలో వైద్యం అనేది మనం సరిగా చేయలేకపోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం
నవ్యాంధ్రప్రదేశ్ కు శుభ పరిణామం అని తెలుగుదేశం పార్టీ రాజా నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నమస్కారం. ప్రెస్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, స్నేహితులరా, చాలా సంతోషం ఈరోజు మీ అందరి ముందు రావడం. ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నంకి రావడం నవ్యాంధ్రప్రదేశ్కు ఒక శుభపరిణామం. దీని ముఖ్య కారకులు మన ముఖ్యమంత్రి విజయనగరం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు సహకారంతో విశాఖపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వచ్చిన వెంటనే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరం చూసాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అమెరికాలో తిరిగి కష్టపడి మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాదు పట్టణం అనేది మరి గుర్తింపబడిన పట్టణంగా ఈరోజు జరిగింది. అదేవిధంగా ఈరోజు గూగుల్ రాకతో విశాఖపట్నం కూడా ప్రపంచంలో ఒక మేటి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఈ 15-16 నెలల్లో 24 గంటలు కష్టపడడం వల్ల ఈరోజు రాష్ట్రానికి దగ్గర 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. ముఖ్యంగా యువతకి 9 లక్షల మంది పైబడి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ గారు మరి 24 అవర్స్ కష్టపడడం వల్ల ప్రపంచంలో మరి ఫార్చ్యూన్ 500 కంపెనీలతో మాట్లాడడం, అందులో భాగంగానే విశాఖపట్నానికి టీసీఎస్ రావడం కానీ, అదేవిధంగా గూగుల్ రావడం, అదేవిధంగా మరి ఎక్స్చేంజర్ లాంటి దిగ్గజ సంస్థలు రావడం మనం చూస్తున్నాం. ఒక డేటా సెంటర్లే రమారమి మనకి ఒక 2-3 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం తీసుకురావడం అంటే అది ఆషమాషి విషయం కాదు. అదొక చంద్రబాబు నాయుడికే మరి తేగలరు అనేది ఆంధ్రప్రదేశ్లో దేశంలో అందరికీ కూడా విశ్వాసం. అలాగే ప్రత్యేకమైన ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పటికే ఏ పరిశ్రమ వచ్చినా 26 పాలసీలు రూపొందించడం, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేది ఈరోజు ఎంత వేగంగా జరుగుతుందంటే వారికి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడం కానీ, అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన కానీ, వాటర్ సంబంధించిన కానీ, అలాగే పవర్ అన్నీ కూడా మరి అన్ని సింగిల్ విండో కార్యక్రమం చేయడం ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో పెట్టుబడిదారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అమరావతిలో ఈరోజు క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడం అయితేనే కానీ, అలాగే ఈరోజు విశాఖపట్నం గూగుల్ తీసుకురావడం, ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో మంగళవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలు అందించిన అర్జీలకు సంబంధిత అధికారులకు అందజేసి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల్ని అప్పటికప్పుడే మాక్సిమం ఫాస్ట్ ట్రాక్ లాగా పూర్తి చేసే విధంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి అన్న ఒక సత్సంకల్పంతో మేమందరం కూడా ఉన్నాం. ఇందులో పూర్తిగా మా కార్యకర్తల్ని, అందులో మహిళా కార్యకర్తల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫాలో అప్, అంటే ఈ రోజు వాళ్ళు చెప్పింది విన్నది మాత్రం మేము రాసుకున్నాం, లేదంటే సదరు అధికారులకు చెప్పాం అన్నట్టుగా కాకుండా వాళ్ళ పరిష్కారం వచ్చేదాకా కూడా మేము మా కార్యకర్తలు నిరంతరం ఫాలో అప్ లో ఉండి వాళ్ళ సమస్య క్లోజ్ అయ్యేదాకా వాళ్ళ వెంటే ఉంటాము. లేదు అది తీరే సమస్య కాదు అన్నప్పుడు మాత్రమే దాన్ని వదిలేసి తీరేదాకా కూడా ఆ సమస్య వెంటనే మేము ఉండి ఫాలో అప్ చేసుకొని వాళ్ళకి అది క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను ఈ నియోజకవర్గంలో ఉంటున్నప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం నేను నిరంతరం ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఒక చిన్న స్టెప్ గా నేను భావిస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని జయప్రదం చేయాలి అని చెప్పి ఇప్పటికే నేను మహిళా కార్యకర్తలు కానివ్వండి, లేదంటే అదర్ సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా
ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని వారి సమస్యలు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం. అందులో మహిళా నాయకురాలుగా నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా మహిళలకి ఏ అన్యాయం జరగకూడదు, వాళ్ళ సమస్యలన్నీ కూడా త్వరితగతిన పూర్తి అవ్వాలన్నదే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశంగా మీ అందరికీ చెప్తూ దీన్ని చక్కగా మీరు ఉపయోగించుకోవాలి అని చెప్పి నేను పశ్చిమ నియోజకవర్గ మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గుంటూరులోని ఓ జ్యువెలరీలో అక్రమ దాడులతో బంగారం, వెండి చోరీ జరిగింది. ఒకే ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు శ్రీనివాసరావు, నాగ సురేష్ కలిసి వ్యాపారం చేస్తున్నారు. తన సొంత అప్పులు తీర్చుకునేందుకు షాప్ పై దాడి చేసి బంగారం, వెండి చోరీ చేశాడని తమ్ముడు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఆర్జీని అందజేశారు. ఉంటే దౌర్జన్యంగా పట్టబడరు, తాళాల బాలు కొడితే నేను పోలీసుల ఆధ్వర్యంలో మళ్ళీ తాళాలు వేస్తే సాయంత్రం దౌర్జన్యంగా మళ్ళీ 5:30కి వచ్చి అన్నీ తీసి మళ్ళీ రాబడి చేసి జనాల్ని పిలిపించి ఒక బంగారపూడి అధికారితో మా దగ్గర కొట్టులో ఉన్న వెండి సామాన్లన్నీ తీసుకొచ్చి 30 మంది కుర్రలతో నన్ను హింసించి మా ఆవిడ్ని మా అమ్మాయిని ఇలా మాటలు మాట్లాడి అసభ్యంగా మాట్లాడి తర్వాత పోలీస్ కేసు పెడదామంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వమన్నారు. నేను అక్కడికి వెళ్తే సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయమన్నారు. నేను చేస్తే నన్ను అక్కడ కూర్చోబెట్టి కంప్లైంట్ రాస్తే ఒక 4 టవల్ రాస్తే కాదు ఇట్లా చేయమన్నారు. నేను మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి 2 కానిస్టేబుల్ వచ్చి కెమెరా తీసుకుంటూ లైవ్ తీసుకుంటూ అమ్మా ఇంతమంది ఉన్నారు నేనేం చేయలేనని అంటున్నారు. నాకు ఎటువంటి సహకారం అందలేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు ఒంట్లో బాగాలేదు, నా పిల్లలకి అనుమానించి అక్రమంగా వాళ్ళ మీద దాడి చేసి 4 కుర్రోళ్ళు లేడీసు ఫలానా వ్యక్తులు నన్ను ఇట్లా చేశారు. వీడియో రికార్డు, సీసీ కెమెరా అన్నీ ఆపేసి మీకు చేతనే చేసుకోమంటున్నారు. రెండోది రాబడి జరిగింది, నాకు అన్యాయం జరుగుతుంది. మీరు నాకు పబ్లిక్గా ఇష్యూగా అండబలంతో వాళ్ళు ఉన్నారు, నాకు న్యాయం చేకూర్చాలని మీ దగ్గరికి వచ్చాను. నాకు బంగారం కానీ వెండి కానీ సమానంగా పంచి నా వాటా నాకు ఇచ్చి ఎవరి వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏమండి ఎందుకు కూడా అంటే నాన్నగారు చనిపోయిన కానించి అకౌంట్ పరంగా నాకు ఆరోగ్యరీత్యా బాగోలేదని అగ్రిమెంట్ రాసుకున్నాము. ఆ అగ్రిమెంట్ కాగితం ప్రకారం బంగారం అడిగితే నాకు లెక్కలేదు, సీసీ కెమెరా ఆపేసి కుర్రోళ్ళు మార్చేసి వేరే కుర్రోళ్ళు తీసుకొని ఆ ఆధ్వర్యంలో లేనిపోయిన మాటలు అసభ్యంగా మాట్లాడి మా ఆవిడ మా అమ్మాయి వెళ్తే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టి మమ్మల్ని రావద్దని నానా మాటలు మాట్లాడి చేస్తే కంప్లైంట్ ఇస్తే అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ డోగుపతి శ్రీనివాసరావు. రాష్ట్ర ప్రజలను నకిలీ మద్యంలో ముంచెత్తుతున్న చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రం అటు కోట్లు పోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ వీళ్ళు ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. ప్రజల ప్రాణాల కన్నా వీరికి పైసలే ముఖ్యమైంది అని సిదిరి అప్పలరాజు అన్నారు. ఈ రాష్ట్రంలో మందు తాగుతున్నటువంటి వాళ్ళకి, ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి మద్యం సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటీర పరిశ్రమ మాదిరి నకిలీ మద్యం తయారు చేసి నకిలీ లేబుల్ అంటించి నాణ్యమైనటువంటి మద్యం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాదిరి గుల చేస్తా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం. ఒకటి గమనించాలా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వాలే షాపులు మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా నోటిఫైడ్ డిస్టిలరీస్ నుండి నోటిఫైడ్ బ్రాండ్స్ సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చినటువంటి సందర్భం. మరి ఈ రోజు ఏది, ఎక్కడుంది ప్రజల ఆరోగ్యానికి భద్రత? ఎక్కడుంది మందు తాగే వాళ్ళకి ఇది నాణ్యమైనదా నకిలీదా అన్నటువంటి భరోసా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. నేను మరి దీని ముఖ్యమంత్రి గారు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్తారు? ఎన్ని వేల ప్రాణాలు పోయి ఉంటాయి ఈ 16 నెలల్లో ఒకసారి గమనించమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. వైసీపీ వాళ్ళే నకిలీ మద్యాన్ని అలవాటు చేశారట. సిగ్గు లజ్జ ఉండాలంటే మాటలు మాట్లాడడానికి, బుర్రా బుద్ధి ఉండాలంటే మాటలు మాట్లాడడానికి స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మీ అభ్యర్థి
దీనికి సూత్రధారుడైతే దాన్ని కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతా ఉన్నారంటే అది మీ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను. నేను నకిలీ మద్యం ఒక ముఠా అయితే వేల కోట్లు దందా జరుగుతూ ఉంటే పలాస నియోజకవర్గంలో మరో రకమైనటువంటి అదనపు దందా జరుగుతూ ఉంది. అమ్ముతున్నదేమో టాలీవుడ్ లో తెరకెక్కిన లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం మిత్రమండలి దీపావళి కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత బన్నీవాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా టీం పొద్దునే మా డైరెక్టర్ హందీప్ గారు అన్నారు, సార్ ఫంక్షన్కి వస్తుంటే అందరం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, ఓ పని చేద్దాం సార్, మీరు ఒక వీడియో తయారు చేసేయండి, తయారు చేసి అందరికి థ్యాంక్స్ చెప్పి ఒకలే వీడియో ప్లే చేయండి, ఈ థ్యాంక్స్లతోనే మొత్తం ఈవెంట్ అంతా సరిపోతుంది అన్నారు. సో ఆయన రెస్పెక్ట్ చేస్తూ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ, ఇంకా పేరున కూడా థ్యాంక్ యూ చెప్పలేను. అండ్ ద లవ్లీ టీమ్, అంటే నేను పనిచేసిన చాలా సినిమాలు చాలా మంది ఆప్తులు అవుతూ ఉంటారు. నాకు బాగా ఈ సినిమాలో నిజంగా దర్శి గారు ఎప్పటి నుంచో అంటే ఆయన బిహేవియర్ కానీ ఆయన గౌరవించే విధానం కానీ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ దర్శి గారు. అంటే ఎక్కడ ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సినిమా ఇంత స్ట్రెచ్లో తీసినా అన్నీ చేసినా కూడా చాలా ఓపిక్గా ఈ సినిమాతో మాతో పాటు ట్రావెల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు అలా మైక్లు ఇస్రేకు ఆడు శ్రేయస్ గారు 1000 రూపాయలు మైక్కి 1,00,000 రూపాయలు ఇస్తాడు, ఎందుకంటే నేను 1000 రూపాయలు ఇస్తానని తెలుసు అడిగి 1,00,000 చేసినా కూడా. అండ్ రాఘమయూర్ ఇందాక సుమ్మగారు కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలన్నా ఆవిడ రెమ్యునేషన్ ఇచ్చేస్తే చాలు, నాకు నీ కృతజ్ఞత తీరిపోయినట్టే, 4-5 సినిమాలకు తీరిపోయినట్టే. అండ్ బెహ్రా దర్శి గారు ఆ రోజు YMCA దగ్గర ఫోటో ఇచ్చేస్తుంటే మనకి ఎంత గోల్ ఉండకపోను. బెహ్రా లైఫ్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత హీరోలందరికీ వచ్చే సజెషన్ నేనేంటంటే ఎవరన్నా YMCA దగ్గర ఫోటో అడిగితే మాత్రం ఇచ్చేసేయండి, లేదా వాళ్ళు మీ పక్కకు వచ్చి నుంచుంటారు. సో బెహ్రా అదే నిన్ను ఏమంటారు యూట్యూబ్ స్టార్ అని ఏదో అంటారంట కదా, సీరియల్స్ తీస్తూ ఉంటాను కదా దాంట్లోని, ఓకే సిరీస్లో సారీ అదే సిరీస్ని సీరియల్ కింద తీసేవాడు నువ్వే అని చెప్పారు నాకు. ఓకే థ్యాంక్ యూ. అండ్ యా బాగా ప్రమోట్ చేస్తాడని చెప్తే ఈరోజే చేశాడు ఫస్ట్ ప్రమోషన్, రీల్స్ రేపు పొద్దున బయటకు వస్తాయి అనుకుంటాను అవి అది. అండ్ సినిమా అయితే బాగా వచ్చింది. అక్టోబర్ 16th రండి. వీళ్ళ నలుగురు చేసే అల్లరంతా కూడా ఎంజాయ్ చేయండి. దీపావళికి చక్కగా మీ ఫ్యామిలీ మీ పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది. ఎక్కడా కూడా ఒక చిన్న ఇది కూడా లేకుండా మీరు మీ పిల్లలతో హ్యాపీగా చక్కగా కూర్చుని హ్యాపీగా వాళ్ళతో పాటు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఈ దీపావళికి రండి, మిత్రమండలి చూడండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి పిల్లలతో కానీ